సో గైస్ ఈరోజు నాకు భయంకరమైన కోపం ఉంది. ఎందుకంటే ఈ వీడియో మొన్ననే చేయాలి. కొంచెం పనుండి కొంచెం చేయలేకపోయినా కానీ మన ఈ తొక్కలో డైరెక్టర్ ఉన్నాడు కదా. ఇప్పుడు నేను మాట్లాడేది ఇక్కడ ప్రభాస్ అన్నని గురించి. అసలు ఆయన కాడికి మనం అసలే పోము. ఎందుకంటే ఆయన ఒక పెద్ద స్టార్ కదా. మనం మాట్లాడుకుంటేది డైరెక్టర్ మారుతి గురించి. ఇది మళ్ళీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అట్లా ఇట్లా అని ఏమనుకోకండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటేది ఈ తొక్కల డైరెక్టర్ గురించి, ఈ వేస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటాము. సో ఇక్కడ ఏమంటే ఆయన ఆ ఈవెంట్లో ఏమంటాడు, కాలం ఎత్తుంది గీలు ఎత్తుంది అవన్నీ మేము చేయలేము. సో ఈ కటౌట్కి మేము అట్లాంటి చీప్ చిల్లర ఇట్లనే వస్తుంది. నువ్వు చీప్ చిల్లర అనకుండా కూడా నువ్వు అనే వడ్డుని ఎట్లా అంటే మేము ఎట్లనైనా కన్విన్స్ చేసుకోవచ్చు మరి. కానీ వాడు తీసి పడేసినట్లనే మాట్లాడినాను. అట్లా నువ్వు చేసేసి జస్ట్ ఒక 2 రోజుల్లోనే నీ ఇన్స్టాగ్రామ్ మొత్తం తగలడిపోతున్నాడు. నువ్వు ఇంకా రియాక్ట్ అవ్వకున్నావు. నువ్వు గెలిగింది ఎవరినైనా ఆడ ఒక తుఫాన్ని గెలిగినావు. ఆ తుఫాన్ని గెలిపితే ఏమేమి అవుతుందో నువ్వు మామూలుగా మొన్ననే చూసావు కదా. ఒక ఎమ్మెల్యేకే పోయి ఇచ్చిన గ్యాంగ్ మనది. అట్లాంటిది నువ్వు ఆ స్టేజ్ మీద నీకు ఆ మాట వచ్చింది. నువ్వు సపోజ్ ఏమన్నా ఎవరన్నా చిన్న హీరోని పట్టుకొని నువ్వేమన్నా చేసినా నీ జోలికి కూడా వస్తారు. చిన్న హీరో ఫ్యాన్స్ కూడా నేను ఇష్టపెట్టరు. అట్లాంటిది వాళ్ళమ్మా ద లీడింగ్ యాక్టర్ని పట్టుకొని నాకు ఈ కాలర్ ఎత్తడం ఇట్లాంటివి మనకి సెట్ కావు, మనకి ఇట్లా అట్లా అని ఈ కట్అవుట్కి అని నువ్వు ఇలాంటి మాటలు వదిలేసిన వాడు నువ్వు అయిపోతావు. ఇంకా నీకు సపోజ్ ఇప్పుడు మన ప్రభాస్ అన్న ముందున్నాడు కాబట్టి నేను ఇంకా 1% నేను తొక్కేసేవారు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ అన్న ఆయన నీ కట్అవుట్ చూసి కొంచెం ఆయన మంచిదనం చూసి నేను ఇంకా ఏం మాటలేరు ఆయన అనేది నా పాయింట్. లేకపోతే దాదాపు మొత్తం వచ్చి మీన అనుకో నువ్వు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు. అట్లా అంత పెద్ద స్టార్ని తీసుకొని సినిమా చేస్తుంటే ఇంకొక స్టార్ నువ్వు గెలగడం అనేది ఎంత మటుకు అది నీకు ఎంత ఉండాలన్నా. నువ్వు తీసింది ఏమన్నా గొప్ప గొప్ప సినిమాలు కొంచెం భారీ సినిమాలు తీసినావా అంటే ఆ లిస్ట్ చెప్తారు అండి. మా నాన్న తురుమునైన సినిమాలు కొన్ని చెప్తా. నెంబర్ 1 2012లో ఈ రోజుల్లో అని ఒక వానమ్మ 1000 కోట్లు పెట్టి దాదాపు మన ఫస్ట్ సినిమాకే మన అన్న డైరెక్ట్గా ఆస్కర్ తీసుకెళ్ళాడు ఆ సినిమాకి. అట్లా అనమాట. మన అన్న సినిమా స్టార్టింగే 2012లో దిగినాడు. ఆ సినిమాకే దాదాపుగా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసినాడో మళ్ళీ మీకు తెలియాలి. నెక్స్ట్ సినిమా వచ్చేసి మళ్ళీ 2012లోనే బస్ స్టాప్లో సినిమా తీసినాడు. ఆ సినిమా కూడా దాదాపు పోయొచ్చు నా ఆస్కర్కి మించి అవతల పోయి మళ్ళీ వచ్చినాడు, ఉద్దేశంకి వచ్చినాడు. నెక్స్ట్ 2013 గ్యాప్ ఇచ్చేసినాడు. ఎందుకంటే ఇప్పుడు గ్యాప్ వస్తుంది కదా. ఇప్పుడు ఆస్కార్ అవన్నీ తిరిగేసి తిరిగేసి మన డైరెక్టర్ మూర్తి గారు కొంచెం ఇట్లా ఉంటాయి కదా. అట్లనే మళ్ళీ 2014లో కొంచెం ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకొని కొత్త జంట అని ఒక సినిమా తీసినాడమ్మా. అంటే కొంచెం భారీగా తీసినాడు కదా. ఈ సినిమా వచ్చేసి కొంచెం తగ్గించేసి ఒక చిన్న సినిమాలాగా తీసినాడు. ఈ సినిమా కూడా బదులు కొట్టేసి మళ్ళీ వేయించినాడు, ఆస్కార్ కార్డు వేయించినాడు. అట్లా నెక్స్ట్ ఆ సంవత్సరం అయిపోయినాక 2015లో ఇంకొక సినిమా తీసినాడు. అబ్బో ఈసారి కొంచెం మంచి యాక్టర్నే పట్టినాడు. యాదో 2 మాటలు వచ్చేసి నాని అని పట్టినాడు. భలే భలే మొగాడు పోయి ఆ సినిమా తీసినాడు 2015లో. ఆ సినిమాలో కూడా ఈ డైరెక్టర్ కూడా తెలియదు, కానీ ఆ సినిమా వేయించినాడు. ఆ సినిమా కూడా వేయించినాడు, అది కూడా మాకు వేయించినాడు. దాని తర్వాత అంటే వాయిబా సంవత్సరం గ్యాప్ ఇచ్చినట్టు రోజు పెద్ద డైరెక్టర్ మాదిరి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 2016లో బాబు బంగారం సినిమా తీసినాడు. వాడమ్మ వెంకటేష్ గారిని పట్టుకొచ్చుకున్నాడు. ఏమనుకుంటున్నారు మీరు? ద లీడింగ్ డైరెక్టర్ కదా అతను. అప్పట్లోనే అనబోతు అసలు డైరెక్టర్ మూర్తి అంటే మనం పలానా మంచి అని మనం కనుక్కుంటాం అనమాట. అంత పెద్ద డైరెక్టర్. అట్లా ఆ సినిమా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 2017లో మహానుభావుడనో సినిమా తీసినాడు. అది వానమ్మ చరిత్రలో నిలిచిపోయిన సినిమా అది. హ్యాట్స్ ఆఫ్ ఈ సినిమా వానమ్మ ఎన్నిసార్లు చూసినా, కొన్ని లక్షల మంది చూసినా, నేనే చూసినా అంత మంచి సినిమా ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి మన కొంచెం రూట్ తిరగాలి కదా నా చిత్త ఫ్యాన్స్ కూడా. అట్లా కొంచెం వేసినాడు, వేసినాడు. నాగార్జున వారికి వేసినట్టున్నాడు. అదో సినిమా. ఈయన గురించి అప్పటికే వాళ్ళకి తెలుసుతులేదో, కానీ ఈయన పెద్ద డైరెక్టర్ అని నేను చెప్పేసినాడు. నన్ను ఎన్ని సినిమాలు ఇచ్చినాడు అట్టా ఇట్టా అని. నేను శైలజ అని ఒక సినిమా ఇచ్చినాడు. ఆ సినిమా కూడా మనమా దాదాపు మన నా చైతన్య యాక్టింగ్ ద్వారా ఏదో మూతి మీద కొట్టాడు కొంచెం వచ్చింది. కానీ లేకపోతే నువ్వు ఎవడో కూడా తెలియదు. అట్లా నా చైతన్య గారు ఎట్టొక్కారు మళ్ళీ ఈ సినిమాకి. అట్లా అయిపోయింది. మళ్ళీ 2019కి వచ్చేసినాడు. అయ్యో ఈసారి మెగా ఫ్యామిలీ పడ్డాడు యాదో 2 బిస్కెట్లు వేసి. అట్లా ప్రతిరోజు పండగ అని ఒక సినిమా వచ్చింది కదా, ప్రతిరోజు పండగ అని మన సాయిధర్మ తేజ్ గారిది. ఆ సినిమా మళ్ళీ మన మంచిగా చేసినాడు. చిరంజీవి గారు పోయి కాళ్ళ దగ్గర పోయి కాళ్ళు అట్టా ఇట్టా తొలింటాడు. నేను అట్లా వేసినాడు ఇట్లా వేసినాడు అని
ఆ సినిమాతో మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ మామూలుగా కాదు ఈ సినిమా. 2019లో ప్రతిరోజు పండుగ తీసి 2020 గ్యాప్ తీసుకున్నాడు. 2021 గ్యాప్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే అప్పుడు కరోనా అనమాట. ఒకవేళ కరోనాలో మంచి ఏమన్నా అయిపోతే ఈ డైరెక్టర్ మన టీఎఫ్ఐకి వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అనేది చచ్చిపోతాడా. అందుకని గ్యాప్ తీసుకున్నాడు. కరోనా టైంలో ఎక్కడో ఒకరు ఇంట్లో కూర్చున్నాడు. 2021లో లాస్ట్కి వచ్చేసరికి మంచి రోజులు వచ్చాయని సినిమా తీసినాడు. కరోనా మొత్తం తగ్గిపోయినాక ఇంటి నుంచి బయటకు వచ్చినాడు. బయటకు వచ్చేసి సినిమా స్టార్ట్ చేసినాడు. ఒకవేళ ఆయనకి మళ్ళీ ఏమన్నా అయితే మనం మళ్ళీ దిక్కు తినమని పోతాము. అట్లాంటి 2021లో మంచి సినిమా తీసినాడు. ఆ సినిమా మంచి సక్సెస్ వచ్చేసి ఆస్కార్ అవార్డులో గోల్డ్ సంస్కేసుకొచ్చుకున్నాడు ఇంటికి. మా మూల పడేసుకున్నాడు. ఆ సంవత్సరం అయిపోయింది. 2022లో మన గోపిచంద్ని పట్టినాడు. ఆల్రెడీ ఇంట్లో భారీ ఉన్నాయి. ఎట్లా ఈ ఆస్కార్లు అనేది నిండిపోయింది అనమాట ఆయనకి నిండిపోతే ఏం చేసినాడు, కొంచెం కొంచెం చిన్న ఉదంతాలు ఎవరైనా మళ్ళీ గోపిచంద్ గారు కూడా పెద్ద కొంచెం అప్పట్లోనే తోపు యాక్టర్ కదా, అట్లానే పోయినాడు. ఈసారి యాక్షన్ రాసుకున్నాడు, బెస్ట్ అవార్డు ఆయనకు వస్తుందని సినిమా ఇచ్చినాడు పక్క కమర్షియల్ అని. ఆ సినిమాతోని కొంచెం ఓకే తెప్పించుకున్నాడు అనమాట. అంటే ఇంట్లో అవార్డులు కూడా నిండిపోతున్నాయి పైన ఆస్కార్లో. అందుకని మన గోపిచంద్ గారు తీసుకొని కొంచెం సైలెంట్గా క్లోజ్ చేసినాడు కథ. సో అక్కడితోని మన అన్న వచ్చేసి డైరెక్టర్ మోదీ గారు కొంచెం గ్యాప్ ఇచ్చేసినాడు. ఎందుకు అనుకేంట్రీ, 2022లో పక్క కమర్షియల్ వేసి 2023, 24, 25లా కొంచెం స్టార్టింగ్లో ఏమో మొదలు పెట్టినట్టున్నాడు. అన్న ఎందుకు 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు అంటే, ఇప్పటికి వానేమో 10 సినిమాలు చేసినాడు. ఫుల్ అంటే మైండ్ టెన్షన్. మహేష్ బాబు అని పోతాడు, ఇప్పుడు ఎక్కడైనా టూర్కి వెళ్ళిపోతాడు. అట్లా 10 సినిమాలు చేసినాడు. కొంచెం పైన 3 దగ్గర పోయించాడు అనమాట. కొంచెం రిలాక్సేషన్ ఆడపోయి కొంచెం కథ రాసుకొని, కొంచెం మంచి కథ రాసుకొని ఈసారి ఎవరిని పట్టాలా నేను అనేసి ఇట్లా కొంచెం అయోమయ సిచ్యువేషన్ ఉంటే ప్రభాస్ అనే వాళ్ళమ్మ ఇంటికాడికి వచ్చేసి, నాకు ఈసారి మీరు ఒక పెద్ద డైరెక్టర్ కదా, సో మీ సినిమాలో నాకు అవకాశం ఏంటంటే మన ప్రభాస్ అనే అడిగాడు అనమాట డైరెక్టర్ మూర్తి గారికి. అట్లా అడుక్కుంటే వాళ్ళమ్మ ఏం చేయలేక డైరెక్టర్ వచ్చేసి ఒక సర్లే భయ్ ప్రభాస్ భయ్ సర్లే నీకే అని కథ రాజ్సాబు అని ఇట్లా ఇచ్చేసినాడంట. అదనమాట మన డైరెక్టర్ది లెవెల్. నువ్వు చేసినదే బొక్కలో 10 సినిమాల్లో అన్ని ఫోటోలు తప్ప ఇట్లే లేవు. నీకు చెప్పుకొని అసలు నువ్వు ప్రభాస్ అన్నకి కాళ్ళు పట్టుకొని వాడమ్మా ఎన్ని రోజులు అడిగినావో అసలు అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు దాదాపు ఆయన కాలు ఇట్లా దొరుకుతారు కదా, అట్లా పొల్లుదామని ఎన్ని చేసినావో ప్రభాస్ అన్న నీకు ఓకే చెప్పినాడు. అది మళ్ళా ఇట్లా ఒక దయ్యం సినిమా పెద్ద లీడింగ్ స్టార్ వచ్చేసి ఒక సినిమాకి ఏం పెట్టి ఒప్పించినావో కానీ ఆ సినిమా మటుకు దొబ్బిందనుకో నువ్వు అయిపోతావు. ఇంకా ఒకవేళ జస్ట్ యావరేజ్లో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ మన మొత్తం మళ్ళడిసలేం, కానీ నువ్వు కానీ దాంట్లో కథల మటుకు ఏమైనా గెలిగినావు అనుకో నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. ఇప్పటికే నిన్ను వాళ్ళేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి నిన్ను 1% నిన్ను షేక్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మన ప్రభాస్ అన్న కూడా నేను ఎన్నికలు లేదంటే నువ్వు లేచిపోతావు, ఎక్కడ లేచిపోతావు తెలియదు. ఒకసారి నీ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటుంటావు నువ్వు, అయినా వాళ్ళేమో ఏం తెలియనట్టు సైలెంట్గా ఉండాలన్నమాట. నువ్వు ఏం సైలెంట్ ఉన్నావు అనుకో, అది ప్రభాస్ అన్న ఎంత అడ్డం వచ్చినా కూడా నువ్వు ఆ సినిమాకి కొంచెం నామనమ్మలకి వెళ్ళిపోతానమాట. కొన్ని సినిమాలు చూసినావు నువ్వు ఎవరిని గెలుకున్నావో వాళ్ళనే గెలికినావు. సో నీకు చెప్పేది ఏమంటే, నువ్వు చేసే సినిమాలు ఏదైనా సరే నువ్వు పైనుంచి ఇప్పుడు కింద నుంచి పైకి వచ్చినావే కదా, ఒక పైకి వచ్చేసినావు కదా అని ఒక స్టార్ట్ని పట్టుకుని నువ్వు ఇట్లా ఎగదాలు చేయడం అనేది కొంచెం తప్పు అనిపిస్తుంది. సో మీరేమంటారో కానీ, మీరు ఇంతసేపు ఉన్నా కూడా మీరు ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు ఇసుకుంటారు. నేను అనేది ప్రభాస్ ఫ్యాన్స్కి కాదు, మన ప్రభాస్ అనేది కాదు. ఈ ఇంకా తిట్టాల్సి వస్తుంది. ఇంకా ఈయన మన తోపు డైరెక్టర్ని అనమాట. సో మీరేమి ఇట్లా దీని గురించి కాకుండా ఇట్లా ఒక స్టార్ని పట్టుకొని స్టేజ్ మీద కొంచెం ఇట్లా అన్నాడు. కానీ నేనేమన్నాడు బ్రో, జస్ట్ అది అంటే ఎవరు అంటారు అనేది మన ఇండియాలో ఉన్నాయి. అది ద రూలింగ్ అది మాకు ఆ రూల్ వచ్చేసి కొంచెం లాస్ట్ సినిమాకి మన బాలీవుడ్ సినిమాకి కొంచెం అది ఒకటి వల్ల కొంచెం అది ఖరాబ్ అయింది. ఖరాబ్ని పట్టుకుని నువ్వు మళ్ళీ ట్రోల్ చేసినవాడు నువ్వు ఇంకా ఎక్కడ ఉంటావో మాకు తెలియదు. కానీ ఈ సినిమా చూద్దాం మళ్ళీ ఇంతవరకు వస్తుందో. సో నేను కరెక్ట్గా మాట్లాడే మటుకు ఖచ్చితంగా కామెంట్ లేకపోండి. సో మీరు ఏమైనా కొంచెం తప్పుగా తీసుకునే మటుకు అది సారీ. నేను అనేది జస్ట్ ఒక డైరెక్టర్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీరు వీడియో మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా పలానోళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకంతే. నెక్స్ట్ వీడియోతో వస్తున్నాం. బాయ్.